హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మళ్ళీ మీషో నుండి జిమ్మిచూ శారీ అనేది ఆర్డర్ చేశాను. ఇది ఇంకొక కలర్. లాస్ట్ టైం వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అంటే అన్నీ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి కదా అని ఈ శారీ నేను కొంచెం డార్క్ గ్రీన్లా కనిపించింది నాకు ఆ ఫోటోలో. కానీ వచ్చేసరికి ఇది నాచు గ్రీన్ అంటాం కదా, ఆ కలర్లో వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కలర్ చేంజ్ అవ్వడం వల్ల. కానీ శారీ క్వాలిటీ మాత్రం లాస్ట్ టైం చేసిన దాని మీద ఇంకా ఇది క్వాలిటీ బాగుంది. అండ్ లేస్ కూడా చూసారు కదా, ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది. అది కొంచెం పెద్దగా ఉంది బార్డర్ అనేది. అలాగే ఇది క్వాలిటీ విషయానికి వస్తే దాని మీద ఇది చాలా బెటర్. నేను దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను. మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనకి ఏంటంటే ఈ పౌటి చెంగు ఉంటుంది కదా, అదంతా కూడా మీకు ఇలా చిన్ని చిన్ని రైమ్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అనేవి స్టిక్ చేశారు. ఇక్కడ కింద కుర్చీల పార్ట్ దగ్గర వచ్చేసరికి నీ లెంత్ వరకే ఇచ్చారు. దీన్ని డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రం ఇలా ఓన్లీ నీ లెంత్ వరకే ఇస్తారనమాట ఈ స్టోన్స్ అనేవి. మిగతాది అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది పైకంతా. ఇలా చాలా వరకు అంటే రన్నింగ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది శారీ అంతా. కానీ లాస్ట్లో కొంచెం ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసారా కట్ వర్క్, ఏ శారీ మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్న శారీకి కూడా కట్ వర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక ఎడ్జ్‌లో కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ టైం చూసుకున్న బ్లౌజ్‌కి ఈ రైమ్ స్టోన్స్ అనేవి ఇవ్వలేదు. కానీ దీనికి స్టోన్స్ కూడా ఇచ్చారు. ఇది బ్లౌజ్ పీస్ నేను చూపిస్తున్నది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ ఒక 10 ఇంచెస్ వరకు కూడా వస్తుంది రౌండ్ మనకి. ఈ లేస్ ఫుల్ లేస్ అనేది ఇచ్చాడు. చాలా బావుంది. అలాగే ఏంటంటే కలర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీకు గ్రీన్ షేడ్స్‌లో ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఈ షేడ్ ట్రై చేయండి, చాలా బావుంటుంది. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా బావుంటుంది. అండ్ ఈ లేస్ క్వాలిటీ కూడా చాలా బావుంది. చూసారు కదా షైన్ అది ఎంత బావుందో. అండ్ శారీ ఓవరాల్‌గా చూసుకుంటే లుక్ అయితే చాలా బావుంది. నేను దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా నేను మీషోలో ట్రై చేశాను. అంటే గ్రీన్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అనేసి నేను ఈ వైట్ బ్లౌజ్ అనేది చూశాను. ఇది జస్ట్ 230 రూపీస్ పడింది. అసలు మనకి బయట నేను సెర్చ్ చేశాను. అంటే ఇలాంటి వైట్ బ్లౌజ్ ఉంటే మిగతా వాటి మీద కూడా పేర్ చేయొచ్చు కదా, కొంచెం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు కదా అని. కానీ మనకి మీటర్ 300, 400, 500 ఇదే రేంజ్‌లో ఉంది. అసలు మీకు 200లో అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. దానికి మనకి ఇక్కడ 230 రూపీస్‌కి బ్లౌజే వచ్చేసింది. అందుకనే నేను ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందో ఏంటని. క్వాలిటీ అయితే బాగుంది కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే నెక్ అనేది చాలా డీప్‌గా ఉంది. మీరు డీప్ నెక్స్ వియర్ చేసే వాళ్ళైతే ఈ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ స్లీవ్స్ లెస్ ఉంది. అంటే మీరు స్లీవ్స్ లెస్‌లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఏ సైడ్‌కి ఆ సైడ్ అటాచ్ చేసి ఇచ్చారు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్. అండ్ ఇది వచ్చేసరికి నేను 38 ఆల్టరబుల్ తీసుకున్నాను. అంటే అసలు ఎలా వస్తుందో సైజ్ అనేది. సైజ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ లోపల కూడా మనకి ఖర్చు కూడా ఉంది ఆల్రెడీ. మీరేంటంటే ఇది మీకు సైజు ఫిట్టింగ్ అవ్వలేదనుకోండి, కొంచెం కుట్లు అనేవి విప్పుకోవచ్చు. లేదు అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట స్టిచెస్ అనేవి. చూసారు కదా, దీని మీదకి ఇలా బ్లౌజ్ అనేది పే చేస్తే ఎంత బాగుందో లుక్ అనేది. ఆ గ్రీన్ వేసుకునే కంటే ఇలా వేసుకోవడం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ దీని మీదకి నేను లాస్ట్ వీడియోలో జ్యువెలరీ సెట్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా పేర్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఓవరాల్ లుక్ ఫినిష్ అవ్వాలంటే మనకు అన్నీ కూడా మీషోలోనే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను బయట తీసుకున్నాను. నాకు ఓన్లీ 100 రూపీస్ పడినాయి. కానీ సేమ్ ఇవే బ్యాంగిల్స్ మనకి మీషోలో 160 రూపీస్ చేంజ్ పడింది. నేను అవి ఆర్డర్ చేసుకుందామని ఎప్పటి నుండో చూస్తున్నాను. కానీ బయట దొరకడం వల్ల నేను బయట తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ విధంగా మీరు మొత్తం టోటల్‌గా పేర్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. నేను వీటి కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ సారీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.